తేనె కన్న తీయనైన తెలుగు భాష పలుకుతున్న నాలోన నరనరాన తెలుగు భాష మెదులుతున్న ప్రతి క్షణాన ఉత్సాహము నింగికే ఎగురుతున్న నేల జారిన తారవలే మీ ముందు నిలబడున్న అభినవ కవి నేను, తెలుగుని విడలేను. హాయ్ పిల్లలు, అందరికీ నమస్కారం. ఇంత అందమైన ప్రకృతిలో ఈ పక్షుల కిలకిలల మధ్య మీకు మనందరం రోజు చూసే పక్షి కాకి కథ చెప్తాను. మొదలు పెడదామా? అది తెల్లవారుజాము సమయం. గూటిలోని కాకి నిద్రలేచి చుట్టూ పరికించింది విసుగ్గా అని గొంతు సవరించుకొని కొన్నిసార్లు కా కా అంది. అది ఒక్కసారిగా చెవులు రిక్కించింది. పక్కనే ఎక్కడో ఒక కోకిల తీయని పాట పాడుతోంది. కొంచెం సేపు ఆ కాకి ఆ పాటను ఆనందించింది. తర్వాత దానికి వెర్రెత్తింది. ఇది న్యాయం కాదు. కోకిల పెట్టిన గుడ్డును తను వెచ్చగా పొదిగింది. ఇప్పుడు ఆ చిన్న పక్షి తనకన్నా బాగా పాడుతోంది. కానీ తాను అసూయ పడకూడదు. ఆ కోకిల దగ్గర పాడటం నేర్చుకోవాలి అనుకుంది కాకి. కోకిలను వెతుక్కుంటూ కాకి వెళ్ళి చివరికి దాన్ని చూసింది. కాకి వైపు కోకిల కొంచెం అనుమానంగా చూసింది. అయినా కానీ కాకి చాలా గౌరవంగా చూస్తూ, నువ్వు నాకు పాడటం నేర్పిస్తావా అని వినయంగా అడిగింది. ఓ తప్పకుండా, కానీ ఒక షరతు మీద అంది కోకిల. నువ్వు ప్రతిరోజు ఇక్కడికి తెల్లవారుతుండగానే రావాలి అంది. కాకి తలూపింది. సరే మంచిది, నీకు రేపటి నుండే పాఠాలు మొదలు అంది కోకిల తన పనులు చేసుకోవడానికి ఎగిరిపోతూ. కాకికి నిద్ర అంటే చాలా ఇష్టం. సూర్యోదయానికి ముందు ఎప్పుడు నిద్ర మేలుకొని ఎరగదు. కానీ మర్నాటి ఉదయం అయ్యే సంగీత పాఠాలు మొదలవుతాయి. నిద్రపోయే ముందు గడియారాన్ని సరిచేసి అలారం మోగేలా పెట్టింది. అలారం మోగగానే కాకి మంచంలోంచి దూకి కళ్ళు నలుపుకుంటూ నిద్రని తరిమేసి పాటలు నేర్చుకోవడానికి పరిగెత్తింది. అప్పటికే చాలాసేపటి నుండి కోకిల అసహనంగా ఎదురు చూస్తుంది. కాకి వచ్చి పక్క కొమ్మ మీద వాలిందో లేదో సంగీత పాఠం మొదలైంది. ఇదిగో ఇప్పుడు ఇలా నువ్వు పాడాలి అంటూ కూ కూ అంటూ కూసింది. కాకి ఉత్సాహంగా ప్రయత్నించింది. కానీ కా కా అని మాత్రమే అనగలిగింది. కొంచెం సేపటికి కోకిల విసిగి వేసారిపోయింది. నీకు సంగీతం నేర్పటం అసాధ్యం, నువ్వు వేరే గురువుని చూసుకో అంటూ ఎగిరిపోయింది. కాకి చాలా నిరుత్సాహపడింది. కన్నీరు కారుస్తూ తన గూటికి చేరుకుంది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆకాశం నల్ల మబ్బులతో నిండడం చూసింది కాకి. చల్లని గాలి వీస్తూ సన్నని తుంపరతో వాన కురవడం మొదలుపెట్టింది. నెమలి తన అందమైన పింఛాన్ని పురివిప్పి నాట్యం చేయడం తన గూటి నుండి చూసింది కాకి. దానికి నాట్యం చేయాలనే కోరిక బలంగా కరిగింది. తన కోరిక తీరటంలో నెమలి సాయం చేయగలదేమోనని ఆలోచిస్తూ నెమలిని కలవడానికి ఎగిరి వెళ్ళింది. నెమలి నెమలి, నువ్వు నాకు నాట్యం నేర్పగలవా అని అడిగింది కాకి. తప్పకుండా నేర్పుతాను, నేను ఎలా చేస్తానో నువ్వు అచ్చం అలాగే చెయ్యి అంటూ తన పొడవాటి పింఛాన్ని పురివిప్పింది. కాకి మొదటిసారి ప్రయత్నించింది. కాకికి నెమలిలాగా పురివిప్పడం వీలు కావడం లేదు. నేను చేస్తున్నప్పుడు సరిగ్గా చూడు, నువ్వు చేస్తున్నది సరికాదు అని చెప్పింది నెమలి. కాకి ప్రయత్నించింది, మళ్ళీ ప్రయత్నించింది, కానీ సరిగ్గా చేయలేకపోయింది. నెమలికి చాలా కోపం వచ్చింది. నువ్వెప్పటికీ నాట్యం నేర్చుకోలేవు అని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాకి చాలా చింతించింది. తనకు పాడటం రాదు, నాట్యం చేయడం రాదు, ఒకవేళ తను అందమైన గూడు కట్టడం నేర్చుకోగలదేమో అని గిజిగాడి దగ్గర పాఠాలు నేర్చుకోవడానికని వెళ్ళింది కాకి. కానీ గిజిగాడు అసలు కాకి చెప్పేది వినిపించుకునే ధోరణిలోనే లేదు. నువ్వు ఎప్పటికీ నా గూడు లాంటిది కట్టలేవు గర్వంగా అంటూ కాకిని పంపేశాడు. కాకి చాలా బాధపడింది. అసలు ఏ విషయంలో తను గొప్పదో ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ తన గూటిలో నుంచి కిందకి చూస్తున్నప్పుడు అక్కడున్న ఇంటి వెనక వైపు పెరట్లో ఒక అన్నం ముద్ద కనబడింది. పెద్దగా కా కా అని అరుస్తూ తన స్నేహితుల్ని బంధువుల్ని విందుకు ఆహ్వానించింది. అన్నీ కలిసి కడుపు నిండా అన్నం మెతుకులు తిన్నాయి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది కాకికి. తను పాడలేకపోవచ్చు, నాట్యం చేయలేకపోవచ్చు, అందమైన గూడు కట్టలేకపోవచ్చు, కానీ తను ఆహారాన్ని చూసినప్పుడు ఇతరులను పిలిచి వాళ్లతో ఆహారాన్ని పంచుకున్నట్టు మరే ఇతర పక్షి పంచుకుంటుంది? కోకిల కాదు,
నెమలి కాదు, గిజిగాడు కానే కాదు. తనలాగా ఇతర కాకులు తప్ప మరే పక్షి ఆ పని చేయదు. తన గురించి తానే ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు కాకి చాలా సంతోషపడింది. అలాంటి ఉదార బుద్ధి గల కాకి కుటుంబానికి చెందినందుకు గర్వపడింది. కాకి చాలా సంతోషంగా ఉండడం చూసిన మిగతా కాకులు, ఏంటి కాకి ఇవాంటి పుట్టినరోజా అంటూ ఆట పట్టించాయి. కాకి సిగ్గుతో ఎర్రపడింది. ఎలా అనిపించింది కదా? చూస్తూ చూస్తూ చదువుతుంది ఇండియా.